హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మన తెలంగాణలో ఆదివారం వచ్చిందంటే ముక్క లేనిదే ముద్ద దిగదు. ఇవాళ నేను మీకు ఈజీగా, టేస్టీగా, స్పైసీగా ఉండే తెలంగాణ స్టైల్లో మటన్ కర్రీ చేసి చూపిస్తాను. ఇంకా లేట్ ఎందుకు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా మనం 1/2 kg క్లీన్ చేసిన మటన్లో 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు, ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 2 స్పూన్ల పెరుగు, చిన్నగా చాప్ చేసిన పుదీనా అండ్ కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇలా అయితేనే ముక్కకి ఉప్పు కారాలు పట్టి కర్రీ టేస్టీగా వస్తుంది. ఇలా 1 అవర్ మ్యారినేట్ అయ్యే వరకు మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూపించిన విధంగా హోల్ గరం మసాలా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న జీడిపప్పు అండ్ గుమ్మడి గింజలు, వీటి వల్ల కర్రీకి మంచి గ్రేవీ టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు గ్రేవీ కోసం స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసేసి వేడయ్యాక ఉల్లిపాయలు, ఇందాక మనం చూపించిన వాటిలోకి వెళ్ళి ఒక చిన్న పచ్చిమిర్చి, దాంట్లోకి వెళ్ళి కొన్ని స్పైసెస్ తీసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కర్రీ అనేది టేస్టీగా వస్తుంది. ఇవి చల్లారే లోపల స్టవ్ మీద కుక్కర్ పెట్టేసేసుకొని ఆయిల్ వేసేసి, ఆయిల్ వేడయ్యాక హోల్ గరం మసాలా, పట్టా, చెక్క, లవంగ, తర్వాత ఇందులో పచ్చిమిర్చి, పుదీనా, ఉల్లిపాయలు వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యే లోపల గ్రేవీ కోసం మనం రెడీ చేసుకున్న దాన్ని మిక్సీ జార్లో వేసేసుకొని దాన్ని మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అగైన్ బ్యాక్ టు ద రెసిపీ. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చాక అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసి బాగా కలుపుకోవాలి. ముక్క కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఎలాంటి మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే నీచు స్మెల్ అనేది రాదు. ఇప్పుడు ఇందులో పుదీనా, కొత్తిమీర అనేది వేసేసి ఫ్రై చేసుకోవాలి. ముక్క కొంచెం వేగాక మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ని దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు కారాలు చూసేసుకొని సరిపోకపోతే కొంచెం ఉప్పు కారం వేసేసుకొని తర్వాత కొన్ని వాటర్ వేసేసుకొని ఒక 5 minutes బాయిల్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత కుక్కర్ మీద మూత పెట్టేసేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. లేత మాంసం అయితే 3 విజిల్స్కే కుక్ అయిపోతుంది. బట్ కొంచెం ముదిరితే ఒక 5 to 7 విజిల్స్కి అది బాగా కుక్ అయిపోతుంది. 5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ పోయే వరకు వెయిట్ చేసి, ప్రెషర్ పోయాక మూత తీసి ఒక్కసారి కలబెట్టేసేసి ముక్కు ఉడికిందో లేదో చూసుకోవాలి. మనం ముక్కు ఉడికిపోతే ఇంకా మనం ఒక గిన్నెలోకి తీసేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అండ్ స్పైసీగా ఉండే మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.